అపోస్తలుడైన పౌలు గలతీయ ప్రాంతాల్లో ఉన్న సంఘాలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి మనము చదువుతాము. నేనే చదువుతా ఉన్నాను. 19ని చదువుతున్నాను. శరీర కార్యములు స్పష్టమైనవి, అవి ఏవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. సో గత 2 వారాలుగా ఈ శరీర కార్యాలు అనబడుతున్న వాటి గురించి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. మొదటగా మీకు మరి శరీర కార్యాల్లో మొదటిది లైంగిక పరమైనవి అని 3 గుర్తు చేశాను. అందులో మొదటిది జారత్వము, అపవిత్రత, కాముకత్వం అని. గత వారము మతపరమైనవి అని చెప్పి మరో 2 గుర్తు చేశాను. అది విగ్రహారాధన, అభిచారం అని. ఇప్పుడు మరొక 3వ భాగము ఏంటంటే సామాజికపరమైన శరీర కార్యములు. సామాజిక పరమైన అంటే సమాజంలో ఉన్న మనుషుల మీద ఉన్నటువంటి లేదా మనుషులకు ఉండేటువంటి కొన్ని శరీర కార్యాలు. ఇది సమాజం మీద ప్రభావం చూపిస్తుంది. దేని మీద? సమాజం మీద లేదా సమాజంలో ఉన్న మనుషుల మీద ప్రభావం చూపించి దీని మూలంగా వ్యక్తిగతంగా వాళ్ళు నష్టపోతారు, దేవునికి కూడా విరోధులు అవుతారు. అందులో ఈ రోజున ఒక 4 గుర్తు చేస్తున్నాను. 1 ద్వేషములు, 2ది కలహము, 3ది మత్సరములు, 4ది క్రోధములు. ఈ 4 విషయాలు ఈ ఉదయకాల సమయమున మనం ధ్యానం చేద్దాము. దయతో జాగ్రత్తగా ఈ మాటలు మీరు ఆలకించి ఇటువంటి శరీర కార్యాలు నీలో నాలో ఉన్నాయేమో అని ఒకసారి చెక్ చేసుకుందాం. చెక్ చేసుకున్న తర్వాత ఒకవేళ ఉంటే ఇట్టి శరీర కార్యాల నుంచి విడుదల కలగాలని మనం ప్రభువుకు ప్రార్థన చేద్దాం. లేకపోతే దేవునికి మహిమ కలుగును గాక. సో ఇందులో మొదటిది, ఈ శరీర కార్యాల్లో మొదటిది ఏంటంటే ద్వేషములు. ద్వేషములు అని మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. ఈ ద్వేషములు అనే మాటకి అర్థం అంటే ఇతరుల పట్ల ద్వేషం లేదా విరోధం కలిగి ఉండటం. ఇవన్నీ శరీర కార్యాలు. ఎట్ ద సేమ్ టైం పాపాలు. ఇవన్నీ పాపాలు ఇంచుమించు 15 ఉన్నాయని చెప్పింది చూసారా. ఈ 15 కూడా ఏంటంటే మనిషిని అపవిత్రం చేసేవి, పాపంలోకి నడిపించేవి, ఒక రకంగా పాపిగా గుర్తింపజేసేవి ఈ శరీర కార్యాలు. ఇందులో ద్వేషం కూడా ఏంటని తెలుసా? పాపమే. మీరు అనుకున్నట్టు పాపం అంటే ఏదో వ్యభిచారమో, జారత్వమో, దొంగతనమో అని అనుకోకండి. ఇవి కూడా ఏంటంట? పాపాలు. ఈ లక్షణాలు కలిగి ఉన్నవారు కూడా అక్కడ రాయబడి ఉంది. వీరిట్టువారు దేవుని రాజ్యాన్ని ఏం చేయరంట? స్వతంత్రించుకొనరు. అంటే అర్థం ఏంటి? నువ్వు ద్వేషం కలిగి ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళవన్నమాట? పరలోక రాజ్యానికి వెళ్ళవు. అది పెద్ద పాపం కింద కనబడకపోవచ్చు నీకు, కానీ దేవుని వాక్యం చెప్తుంది అది పాపం అంటే పాపమే. అది ద్వేషం కూడా పాపం అన్నప్పుడు పాపమే. ఈ ద్వేషం అనే మాట గురించి మనం అర్థం చేసుకుంటే దీని గ్రీకు భాషలో ఏమన్నారంటే ఏక్త్రా లేదా ఎస్ట్రాయి అన్నారు. సరే, ఆ పదానికి యొక్క అర్థం ఏంటంటే వివిధ గుంపులు లేక సమూహాలు మధ్య గల శత్రుత్వం. వివిధ గుంపులు, ఆ గుంపుకి ఈ గుంపుకి పడదు, ఆ సమూహానికి ఈ సమూహానికి పడదు, ఆ సంఘము ఈ సంఘానికి పడదు, ఆ పాస్టర్ గారికి ఈ పాస్టర్ గారికి పడదు. ఇవన్నీ కూడా ఏంటంటే ద్వేషములు. ఈ ద్వేషము దేవుని యొక్క ప్రేమకు, ఐక్యతకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఇది ద్వేషం అన్న చోట ప్రేమ ఉండదు, ఐక్యత ఉండదు. ఈరోజున ప్రేమ లేకపోవడానికి, ఐక్యత లేకపోవడానికి ద్వేషము కూడా ఒక పాపము. అది ఏం చేస్తుందంటే ఇతరుల పట్ల విపరీతమైన, తీవ్రమైన, నిజానికి వాళ్ళు పేరెత్తితే చాలు ఈవిడికి ఏం కలిగేస్తుందంటే, ఇతనికి ఏం కలిగేస్తుందంటే ద్వేషం. ఆ మనిషి ఎక్కడో ఉంటుంది, కానీ ఏమెత్తితే చాలు, తన పేరెత్తిన జరే ఏం కలుగుతుంది అంటే వాళ్ళకి ఆ మనిషి మీద, ఆ వ్యక్తి మీద ఏం కలుగుతుంది? ద్వేషం కలుగుతుంది. అప్పుడు నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు పాపం చేస్తున్నావు. నువ్వేం చేస్తున్నావు? పాపం చేస్తున్నావు. కాబట్టి ఈ ద్వేషం అనేది పాపానికి దారితీసే లోతైన శత్రుత్వం. నేను ద్వేషం గురించి ఎక్కువ చెప్తాను.
మిగిలినవి అందులో కలిసిపోతాయి, మిగిలిన 3 కూడా. కాబట్టి చాలా శ్రద్ధగా ఆలకించండి. ఈ ద్వేషం అనేది పాపానికి దారి తీసే లోతైన శత్రుత్వము. ఈ ద్వేషం గురించి బైబిల్ దృక్కోణంలో మనం ఆలోచన చేస్తే మొదటగా 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చదివితే, తన సహోదరుని ద్వేషించువాడు ఏంటంటే నరహంతకుడు అంట. అసలు నరహంతకుడు అంటే ఎవరినంటాం చెప్పండి మనకు అర్థమైన భాషలో? ఒకరిని చంపితే అతన్ని ఏమంటాము? కానీ ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది? తన సహోదరుని. ఇలా చూడండి, నీ పక్కనున్న నీ సహోదరుడు లేదా నీ సహోదరి, సంఘంలో ఉన్నవారు ఎవరినైనా నువ్వు ద్వేషిస్తేనంటే నువ్వెవరవంట? నరహంతకుడు. ఎంత భయంకరమైన మాట వాడారో చూడండి అక్కడ. నరహంతకుడు. తర్వాత, ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదు. ఏ నరహంతకుడు, దాని అర్థం ఏంటంటే నిత్య జీవంలో ప్రవేశించడంట. మీరు ఇంతవరకు ఒకవేళ భయంకరమైన తప్పులు పాపాలు చేసిన వారు మాత్రమే పరలోకానికి వెళ్ళరు అని అనుకున్నారేమో. ఇదిగో చూడండి, వాక్యం చెప్తుంది, నీ సహోదరుడిని ద్వేషిస్తేనంట నువ్వెవడవంట? నరహంతకుడు. అంటే నేను తీసుకెళ్ళి ఇప్పుడు ఎక్కడ పెట్టాలా? భారతదేశం చట్టం ప్రకారం తీసుకెళ్ళి జైల్లో పెట్టాలా. కానీ ఈ భూమి మీద ఉన్న జైలు నుండి తప్పించుకున్నా దేవుడి దగ్గర నుండి తప్పించుకోలేవు. అందుకే వాడిలో ఏమి లేదంట, నిత్య జీవము లేదు. అందుకే సంఘంలో ఉన్నవారు అందరూ కూడా ప్రేమ కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలని ఎందుకు మొత్తుకోవలసి వస్తుందంటే మీరు నరహంతకులుగా మారకూడదు. మీకు ఇంకో విషయం చెప్పమంటారా? మీ ద్వేషం వల్ల అవతల వాడు కాదు నష్టపోయేది, నువ్వే నష్టపోతున్నావు, నువ్వే పరలోకానికి పోకుండా పోతావు. నీ ద్వేషం వల్ల అవతల వాడు కాదు నష్టపోయేది, ఎవరి మీదైతే నువ్వు ద్వేషం కలిగి ఉన్నావో ఆ ద్వేషాన్ని బట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళమానేస్తున్నావంట? పరలోకం. ఇంత భక్తి చేసి పరలోకానికి వెళ్లకుండా పోవడానికా? కాదు కదా. అందుకే ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా క్రైస్తవ సంఘం ప్రేమ కలిగి, సమాధానం కలిగి, ఐక్యత కలిగి జీవించాలని దేవుని వాక్యం చెప్తుంది. కానీ ఎవడైతే ద్వేషిస్తున్నాడో, ఎవడైతే ద్వేషం కలిగి ఉన్నాడో వాడు నరహంతకుడని దేవుని వాక్యం చెప్పడం జరిగింది. అయితే ఈ ద్వేషం వల్ల దేవుని ప్రేమ మనుషుల్లో నుండి పోతుంది. నిజానికి దైన వాక్యం ఏం చెప్తుందంటే నీ శత్రువును కూడా ఏం చేయమంటుంది? ప్రేమించమంటుంది. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే సహోదరుని ఏం చేయలేకపోతున్నావు? ప్రేమించలేకపోతున్నావు. అందువల్ల నువ్వేమైపోయావు? నరహంతకుడు అయిపోయావు, నరహంతకురాలు అయిపోయావు. దీనివల్ల దేవుని ప్రేమకు వ్యతిరేకం అయిపోయావు. ఇదే యోహాను పత్రిక 1వ పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం కూడా చదువుదాం. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు ఎవడంటే అండి? అబద్ధకుడు. నువ్వు అనొచ్చు, నేను ఏ అబద్ధం ఆడలేదండి, నేను చాలా కరెక్ట్గా ఉంటానండి, నేను ప్రతీదీ సత్యమే పలుకుతానండి. అయితే వాక్యం ఏం చెప్తుంది తెలుసా? ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి నీ పక్కనున్న సహోదరుడిని లేదా నీ సంఘంలో ఉన్న సహోదరుణ్ణి నువ్వు ద్వేషిస్తేనంటే నువ్వు ఎవడవంట? అబద్ధకుడు. ఇప్పుడు అబద్ధకుడికి దేవుని రాజ్యంలో చోటు ఉందా? లేదు, లేదు. చూడండి, అబద్ధకుడు తన చూచిన తన సహోదరుని ప్రేమింపునవాడు తన చూడని దేవుని కూడా వాడు ఏం చేయలేనట్టు. నాకు దేవుడు అంటే చాలా ఇష్టం అండి పాస్టర్ గారు. ఎంత ఇష్టమో తెలుసా? నేను ప్రేమించినంతగా దేవుణ్ణి ఎవరు ప్రేమించలేరు. అప్పుడు వాక్యం తెలిసిన పాస్టర్ గారు అయితే, అవునమ్మా తెలుసు, నువ్వు దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నావో నాకు అర్థమవుతుంది. నీ పక్కనున్న సహోదరుని నువ్వు ప్రేమించలేదు, కానీ నువ్వు దేవుణ్ణి ప్రేమించేస్తున్నావా, నేను నమ్మాలా అని మనసులో అనుకుంటాడు వాక్యం తెలిసిన సేవకుడైతే. అక్కడ ఏమని రాయబడినది? నీ ఎదుట కనబడుతున్నా నీ సహోదరుని నువ్వు ప్రేమించలేదు, కానీ నువ్వు కనబడిన దేవుని ప్రేమించేస్తున్నావంటే నమ్మమంటావా? అంటే అర్థం ఏంటి? నీలో నిజంగా దేవుని ప్రేమ లేదు. దీనికి కారణం ఏంటో తెలుసా? ద్వేషం. ఏంటి? ద్వేషం. కాబట్టి దేవుని ప్రేమను అనుభవించాలంటే నీ కనబడుతున్న నీ సహోదరుడు పట్ల నువ్వు ద్వేషం లేకుండా ఉండు. అప్పుడు నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్టు. ఈ ద్వేషం యొక్క పరిణామాలు అంటే ఈ ద్వేషం వల్ల కలిగే నష్టాలు లేకపోతే
ప్రతికూలతలు, పరిణామాలు ఏంటన్నది ఒకసారి చూస్తే సామెతల గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం చూడండి. పగ కలహము రేపును, ప్రేమ దోషములన్నింటినీ ఏం చేస్తుందంట? కప్పుతుందంట. పగ ఏం రేపుతుందంట? కలము. కానీ ప్రేమ ఏం చేస్తుందంట? దోషములన్నింటినీ కప్పుతుంది. అందుకే ఇలా చూడండి, ఇక నాకు తెలిసిన సత్యం చెప్తున్నాను, బైబిల్లోదే, అది నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఎవడు మారు మనసు పొందినాడు, ఎవడు ప్రభుని ప్రేమిస్తున్నాడు, ఎవడు దేవుడు అంటే ఇష్టమో తెలుసా? అందరికంటే ముందు తప్పు లేకపోయినా క్షమాపణ కోరుకునేవాడు, అందరికంటే ముందు దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పేవాడు, అందరికంటే ముందు దేవుడి దగ్గరికి వచ్చి పరిచర్య చేసేవాడు. లేకపోతే నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను అనేవాడు ఎవడో తెలుసా? అందరికంటే ముందు తగ్గించుకున్నవాడు. వీళ్ళు నిజమైన క్రైస్తవులు. మారు మనసు పొందిన వాళ్ళు ఎవరో తెలుసా? వాళ్ళు క్షమిస్తే నేను క్షమిస్తానని కాదు, వాళ్ళు క్షమించకపోయినా నేను క్షమిస్తానని ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళే నిజమైన మారు మనసు పొందిన వాళ్ళు. పగ ఏమి రేపుతుందంట? కలహాన్ని రేపుతుందంట. కానీ ప్రేమ ఏం చేస్తుందంట? దోషాలన్నిటిని ఏం చేస్తుందంట? కప్పుతుంది. అందుకే ఈ ద్వేషం కాదు నువ్వు కలిగి ఉండవలసింది, దేవుని ప్రేమ కలిగి ఉండు. ఈ పగ వల్ల, ఈ కలహం వల్ల సంఘంలోనూ సమాజంలోనూ ఏం ఏర్పడతాయి అంటే చీలికలు ఏర్పడతాయి. ఏం ఏర్పడతాయి? చీలికలు ఏర్పడతాయి. అప్పుడు సమాజం ఇబ్బందులకు గురవుతుంది. అందుకే నేను సామాజిక పరమైనటువంటి శరీర కార్యాల గురించి మాట్లాడుతున్నాను. ఈ సామాజిక పరమైనటువంటి శరీర కార్యాల్లో భాగంగా ఈ ద్వేషాల వల్ల ఒకవేళ సంఘం అయితే సంఘము ఇబ్బందులకు గురవుతుంది, ఒకవేళ సమాజం అయితే సమాజం కూడా ఇబ్బందులకు గురవుతుంది. అందుకే క్రైస్తవ పిల్లలు ఏం కలిగి ఉండకూడదంటే ద్వేషములు కలిగి ఉండకూడదు. అర్థమవుతుందా? చూడండి, ఇంకా ఈ ద్వేషం యొక్క పరిణామాల గురించి మాట్లాడుకుంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం ఈ ద్వేషాన్ని ఎలా జయించాలనే విషయం రాయబడి ఉన్నది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం. ఈ ద్వేషాన్ని ఎలా జయించాలనే విషయం అక్కడ రాయబడి ఉన్నది. నేను మీతో చెప్పినది ఏమనగా అండి, మీ పరలోకమందున్న మీరు మీ తండ్రికి కుమారులైనట్లు ఎవరిని ప్రేమించండి? మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు కూడా మీరు ఏం చేయండి. అంటే అర్థం ఏంటో తెలుసా? యేసు ప్రేమ ద్వేషాన్ని క్షమించి దేవుణ్ణి ప్రేమించడం ద్వారా లేదా శత్రువుల్ని ప్రేమించడం ద్వారా నువ్వు ద్వేషాన్ని ఏం చేయగలుగుతావు అంటే జయించగలుగుతావు. అంతేకాదు, ఈ ద్వేషాన్ని యొక్క మూలం ఏంటో తెలుసా? అసూయ, కోపం. ఈ ద్వేషానికి మూలం ఏంటి? అసూయ, కోపం, వారవలేనితనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు ఒకసారి చదవండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలు. 4వ అధ్యాయం. మీలో యుద్ధములు పోరాటాలు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవంలో పోరాడు మీ భోగత్యం నుండియే కదా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకట్లేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకోలేరు, పట్లాడుదురు, యుద్ధం చేయుదురు కానీ దేవుణ్ణి అడగనందున మీకు ఏమీయో దొరకట్లేదు. ఎందుకంటే ఈ రోజున మనుషులు అసూయ చేత, కోపం చేత, స్వార్థం చేత నిండిపోయి ఇక్కడికి వచ్చి గొప్ప ప్రార్థన చేసినా ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రయోజనం లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ముందు నీలో ఉన్న ద్వేషాన్ని తీసేసుకో. నువ్వు ఎంత కన్నీటి ప్రార్థన చేసినా, లేదా ఎగిరి ప్రార్థన చేసినా, గెంతు ప్రార్థన చేసినా, లేకపోతే నువ్వు మోకాళ్ళ ముందుండి ప్రార్థన చేసినా, ముందు నీలో ఉన్న ద్వేషం తీసుకో. చిన్న ప్రార్థన చేసిన సమాధానం వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. నీలో దోషం పెట్టుకుని నువ్వు ఎంత ప్రార్థన చేసినా దేవుడి దగ్గర నుండి నీకు ఏం రాదో? సమాధానము రాదు. మరలా ఒకసారి గుర్తు చేస్తున్నాను, ఈ ద్వేషం పాపం కింద గుర్తించబడ్డది. ఈ ద్వేషం ప్రేమకు వ్యతిరేకమైనది. ఈ ద్వేషం యొక్క పరిణామం ఏంటంటే సంఘంలోనూ సమాజంలోనూ చీలికలు ఏర్పడతాయి. అయితే ఈ ద్వేషాన్ని ఎలా జయించాలంటే దేవుడు ప్రేమించమన్నట్టు మనము కూడా ప్రేమించాలి. ఈ ద్వేషం యొక్క మూలానికి కారణం ఏంటంటే అసూయ, పగ, క్షమాపణ లేకపోవడం, స్వార్థం. ఇవన్నీ మనసులో పెట్టుకుని ప్రార్థన చేయడం వల్ల ఏమాత్రము ప్రయోజనం లేదని దేవుని వాక్యం చెప్తుంది. అయితే ఈ కోపము, ద్వేషము, అసూయ, పగ, కలహం ఇవన్నీ ఒకదానికొకటి దగ్గర సంబంధం కలిగి ఒకే భావజాలం కలిగి ఉన్నాయి.
పగైనా, అసూయైనా, ద్వేషమైనా, కలహమైనా, వీటన్నిటి అర్థం ఒకదానికి ఒకటి ఉంటాయి. కానీ ఇక్కడ చిన్నపాటి ఉదాహరణ లేకపోతే చిన్నపాటి భేదం అని చెప్తున్నాను చూడండి. కోపం తాత్కాలికంగా ఉంటేనంట, ద్వేషం అంటూ గుండెల్లో ఎక్కువ కాలం పాతుకుపోయి ఉంటుందంట. కోపం ఏం చెప్పు ఉంటుందంట, తాత్కాలికం అంట. కానీ ద్వేషం అంట గుండెల్లో పాతుకుపోయి ఎక్కువ రోజులు ఉండిపోద్దంట. కోపము ద్వేషము ఇంచుమించు దగ్గరగా ఉంటాయి, కానీ కోపము కొద్ది సమయం ఉంటుంది. అందుకే దేవుడు అన్నాడు, కోపపడుడు కానీ పాపము చేయకుడి. ఆ కోపం కూడా ఎప్పటి వరకు ఉండాలంట, సూర్యుడు అస్తమించే లోపు ఏమైపోవాలా, కోపం పోవాలా. కానీ మనం ఏం చేస్తాం, సంవత్సరాలు గతించిపోయిన ఆవిడ మీద ఈవిడ కోపం, ఈవిడి మీద ఆవిడ కోపం. అంటే ఇప్పుడు ఆ కోపం ఎలా మారింది, పగ కింద, ద్వేషం కింద మారిపోయింది. ఈ ద్వేషం వల్ల నువ్వేమయ్యావు, నరహంతకుడు అయ్యావు, నరహంతకురాలు అయ్యావు. ఇప్పుడు నీకు పరలోక రాజ్యంలో చోటు ఉందో లేదో నువ్వు ఆలోచన చేసుకో. పెద్ద తప్పు చేయక్కరద్దు నరకానికి పోవడానికి, పరలోక రాజ్యానికి పోలేకపోవడానికి. ఒకే ఒక కారణం, అందులో కారణం నీలో ద్వేషం ఉంటే నీకు నో ఎంట్రీ ఎక్కడికి, పరలోక రాజ్యానికి. కాబట్టి హృదయంలో ఉన్న ద్వేషాన్ని తీసివేయండి, ఇతరులను ప్రేమించండి, సమాధానం కలిగి ఉండండి, సహోదరత్వాన్ని కలిగి ఉండండి. వాక్యం తెలిసిన మనమే ఇతరులను ప్రేమించకపోతే ఇంకా పైగా దేవుడేమన్నాడు, శత్రువుని ప్రేమించమన్నాడు. ముందు సహోదరునే ప్రేమించలేని నీవు శత్రువుని ప్రేమించగలుగుతావు? ఇది సెకండ్ మెట్టు. మొదటి మెట్టు ఏంటంటే నీ కనబడుతున్న నీ సహోదరుని ప్రేమించడం. రెండో మెట్టు ఏంటంటే నిన్ను ద్వేషించిన వారిని, నీ మీద పగబెట్టిన వారిని కూడా ప్రేమించడం. అది రెండో మెట్టు. మొదటిదే నువ్వు చేయలేనప్పుడు రెండోది ఏం చేయగలుగుతావు? కాబట్టి ఇప్పుడు చెప్పండి, దేవుని పిల్లల్లో ద్వేషం ఉండొచ్చా? చెప్పండి, ఉండకూడదు. ఒకవేళ ఉంటే ఈ భూమి మీద బ్రతికేస్తావేమో, కానీ పరలోక రాజ్యంలో నీకేం లేదు, చోటు లేదనే విషయం జ్ఞాపకం చేసుకుందాం. ఈ ద్వేషం వల్ల కలిగే ఇబ్బంది లేకపోతే ఇది ప్రమాదాన్ని ఒకసారి గుర్తు చేస్తాను. సింపుల్గా కయ్యేను ఏబేలు 4వ అధ్యాయం ఆదికాండం ఒకసారి మీరు తీయండి. వాళ్ళ విధానంలో ఒకసారి చూద్దాం. చూడండి 4వ వచనం. ఏబేలు కూడా తన మందలో తొలుచులు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొని తెచ్చాడు. యెహోవా ఏబేలును అతని అర్పణను లక్ష్యపెట్టును, కయ్యేను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యోనికి మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయ్యేనుతో నీకు కోపమేలా, ముఖం చిన్నబుచ్చుకున్నావేమి? నువ్వు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, సత్క్రియ చెయ్యని ఎడల వాకిటి ఏముందంట, పాపము పొంచి ఉంది. ఇలా చూడండి, అర్పణను లక్ష్య పెట్టడం లక్ష్య పెట్టకపోవడం అనేది దేవుని చేతిలో ఉంది. దేవుడు న్యాయవంతుడు కాబట్టి ఎవరిది లక్ష్య పెట్టాలో వాళ్ళది లక్ష్య పెట్టాడు. కానీ కయ్యేను ఎవరి మీద కోపం తెచ్చుకున్నాడు? ఓ రకంగా చెప్పాలంటే దేవుడి మీద కోపం తెచ్చుకోవాలి. అదేంటి, నేను తెచ్చాను కదా, నువ్వెందుకు నాది లక్ష్య పెట్టలేదని. కానీ ఈయన ఎవరి మీద కోపం పెట్టుకున్నాడు? తమ్ముడి మీద కోపం పెట్టుకున్నాడు. ఈ కోపం ఎలా మారిపోయింది? పగ కింద మారిపోయింది. ఈ పగ ఎలా మారిపోయింది? ద్వేషం కింద మారిపోయి మొత్తానికి ఏం చేశాడంటే చంపేశాడు. అందుకే దేవుడు ద్వేషాన్ని నరహత్యతోటి పోల్చాడు. నువ్వు శారీరకంగా చంపకపోవచ్చు, ద్వేషం అనే బీజం నీలో ఉందంటే నువ్వు ఆల్రెడీ ఎవడవో తెలుసా, నరహంతకుడివి. కాబట్టి దీన్ని ఆదిలోనే తుంచేద్దాం. ఎక్కడ తుంచేద్దాం? ఆదిలోనే అంటే ప్రారంభంలోనే ద్వేషాన్ని తుంచేయండి. అందరితో సమాధానంగా ఉండాల. ముఖం చూసుకున్నావంటే వందనాలు చెప్పుకునేటువంటి స్థితిలో ఉండాల. అప్పుడు నువ్వు ప్రేమ కలిగి ఉన్నావని అర్థం. లేకపోతే నువ్వు నరహంతకురాలువే, అవతల వాళ్ళు కూడా నరహంతకులైన విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ ద్వేషం యొక్క నివారణ కొరకు బైబిల్ ఆధారిత చర్యలు అంటే ఈ ద్వేషాన్ని ఎలా నివారణ చేసుకోవాలి? అవును పాస్టర్ గారు, మీరు అన్నట్టు నాలో ద్వేషం ఉందండి, నాలో పగ ఉందండి, నాలో అసూయ ఉందండి, నాలో స్వార్థం ఉందండి అంటే దానికి బైబిల్ చెప్పే మొదటి మాట ఏంటో తెలుసా? ఆయనపై విశ్వాసం పెంచుకోవాలి. ఎవరి మీద? దేవుని మీద విశ్వాసం పెంచుకోవాలి. అంటే ఆయన ఆజ్ఞలు పాటించడం ద్వారా ద్వేషం తగ్గుతుంది. ఎవరి ఆజ్ఞలు? దేవుని ఆజ్ఞలు పాటించడం ద్వారా ఇతరుల మీద ఉన్న ద్వేషం ఏమవుతుంది? తగ్గుతుంది. ఉదాహరణకి ఇక్కడున్న మీ అందరిలో చాలామందితో నాకు గొడవలు ఉన్నాయనుకుందాం. నేను మిమ్మల్ని ప్రేమించగలనా? ప్రేమించలేను. కానీ ఒకే ఒక సింపుల్ లాజిక్, అమ్మా మీ అందరికీ వందనాలు,
నేను మీతో సమాధానంగా ఉంటున్నాను అన్నప్పుడు నాలో ఏం పోయింది? ద్వేషం పోయింది. నేనెందుకు మీతో సమాధానంగా ఉండాలనుకున్నానంటే వాక్యం చెప్తుంది, కనబడుతున్న నీ సహోదరుని ప్రేమించలేని వాడివి, కనబడుతున్న నన్ను ఎలా ప్రేమిస్తున్నావని నమ్మమంటావని దేవుడు అన్న మాటకి నేను ఏమేనంటే ఓబే అయ్యి మీ అందరితో సమాధానమా అని చెప్పాను. ఇప్పుడు ఎవరి ఆజ్ఞలు పాటించాను నేను? దేవుని ఆజ్ఞలు. దేవుని ఆజ్ఞలు పాటించడం వల్ల దోషము ఏమవుతుందంటే నువ్వు తీసివేసుకోగలుగుతావు, నీలో ఉన్న దోషం ఎక్కుతుంది. రెండోది, ప్రేమను అభివృద్ధి చేసుకోవాలి. ఏ ప్రేమను? దేవుని ప్రేమను. ప్రేమను ఏం చేసుకోవాలా? అభివృద్ధి. పాస్టర్ గారు ప్రేమను అభివృద్ధి చేసుకోమన్నారని చెప్పేసి లోకపరమైన ప్రేమను కాదు, నీ శరీర కోరికలకు సంబంధించిన ప్రేమను కాదు. ఇక్కడ నేను మాట్లాడుతున్నది దేవుని ప్రేమను, అనగా ఇతరుల్ని ప్రేమగా చూడడం అభివృద్ధి చేసుకోవాలి. నీకు నచ్చిన వారిని కాదు, నచ్చని వారిని కూడా ఎలా చూడాలి? ప్రేమగా చూడడం నేర్చుకోవాలి. ఇది మనం ద్వేషాన్ని నివారించే మార్గాలలో బైబిల్ ఆధారిత సమాధానాలు. మూడోది, క్షమించడానికి సిద్ధంగా ఉండాలి. ఎలాగా? క్షమించడానికి. తప్పో ఒప్పో ఏదో అయిపోయింది, వెనక ముందో ఎవరో ఒకరికి క్షమించమని అడిగారు, నువ్వేం చేయాలి? ఎలా ఉండాలి? క్షమించడానికి సిద్ధంగా ఉండాలి. పగని ద్వేషాన్ని దూరం చేసేసి కలిసిపోవాలి, సమాధాన పడిపోవాలి. అది మూడవది. నాలుగవది, ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, నేను క్షమించలేకపోతున్నా, నా మనసు ఇవ్వండయ్యా. లేకపోతే నేను ప్రేమించలేకపోతున్నా, నా మనసు ఇవ్వండయ్యా. నాలో ఉన్న ద్వేషాన్ని తగ్గించుకోలేకపోతున్నాను, ప్రభా ఆ మనసు ఇవ్వండయ్యా అని. నాలుగోది ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఐదోది, స్వీయ నియంత్రణ. అంటే అర్థం ఏంటో తెలుసా? కోపం మీద, అసూలు మీద నియంత్రణ కలిగి ఉండాలి. పట్టలేని కోపం వచ్చేస్తుంటే దాని మీద నువ్వేం కలిగి ఉండాలంటే అంటే కంట్రోల్ అంటారు చూసారా, కంట్రోల్ చేసుకునేలాగా ఉండాలి. ఆరోది, మంచి సంఘము, మంచి సహవాసం కలిగి ఉండాలి. నువ్వు దుష్టులతో సహవాసం చేస్తే ఏమొస్తుంది? పగ, ద్వేషం, కలహం వస్తుంది. అదే మంచివారితో సహవాసం చేసావనుకో నీకేమబ్బుతుంది? మంచి, ప్రేమ, శాంతి, సమాధానం ఇవన్నీ నీకు అబ్బుతాయి. కాబట్టి మంచి సంఘం కలిగి ఉండాలి, మంచి సహవాసం కూడా కలిగి ఉండాలి. ఎలా విచిత్రం ఏంటో తెలుసా? అన్ని సంఘాలే దేవుని సంఘాలు అనుకుంటున్నారు. కాదు. అసలు సంఘం అనే మాటకి అర్థం పోయింది ఈ రోజున. ఉదాహరణ చెప్తున్నాను. తప్పు గారు, మీరు ఏ సంఘం? ఈ సంఘం. మీ అబ్బాయి ఎవరి సంఘం? ఈ సంఘం. రేపొద్దున ఆడపిల్ల అయితే ఆడపిల్లలు ఏ సంఘం? ఈ సంఘం. సంఘం అంటే ఇది కాదు. ఒకసారి సంఘం అనే మాటకు అర్థం చూద్దాం చూడండి. అంటే మా అమ్మ ఈ సంఘానికి వెళ్తుంది కాబట్టి వాళ్ళ అబ్బాయి ఈ సంఘమే, వాళ్ళ అబ్బాయి ఈ సంఘమే. కానీ నిజానికి సంఘం అనే మాటకు ఒకసారి అర్థం చూద్దాం చూడండి. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనాన్ని నేనే చదువుతున్నాను. యేసుక్రీస్తు దాసుడును అపోస్తులుగా ఉండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడివాడినైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ, అనగా మీ నోటితో మీరు చదవండి, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ. ఇది సంఘం అంటే. మనకి సంఘం అంటే ఏంటి తెలుసా? వాళ్ళండి మా సంఘమేనండి, పలానా కుటుంబం ఎవరి సంఘం అండి? మా సంఘమే. ఎందుకు మా సంఘం అయింది? ఆ ఇంట్లో వాళ్ళు ఎక్కడికి వస్తారు? ఈ సంఘంలోకి వస్తారు. వాళ్ళ నాన్న ఎక్కడికి వస్తాడు? ఈ సంఘంలోకి వస్తాడు. వాళ్ళ అమ్మ ఎక్కడికి వస్తుంది? ఈ సంఘంలోకి వస్తుంది. ఇప్పుడు ప్రార్థన రానోడు కూడా ఏ సంఘమే? వాళ్ళ అమ్మ నాన్న బట్టి ఇప్పుడు ప్రార్థన రానోడు కూడా ఏ సంఘం? ఈ సంఘం. కానీ వాక్యం ఏం చెప్తుంది? రోమాలో ఉన్న ప్రియులందరికీ, అనగా పరిశుద్ధంగా పిలువబడిన వారికి ఇది సంఘం. నేను ఈ మాట ఎందుకు గుర్తు చేశానంటే మంచి సంఘం కలిగి ఉండాలని చెప్పడానికి చెప్తున్నాను. ఏది పడితే అది సంఘం, ఎక్కడ పడితే అది సంఘం అని అనుకోకండి. ఎక్కడ దేవుని ప్రేమ, ఎక్కడ దేవుని యొక్క సమాధానం, ఎక్కడ దేవుని ఆజ్ఞలు పాటించడం, ఎక్కడ దేవుని వాక్యం నెరవేరుతుంది, ఎక్కడ వాక్యానుసారంగా సంఘం నడుచుకుంటుందో అది దేవుని సంఘం. అలాగని మన సంఘం కూడా తోపని నేను మాట్లాడలేదు. దేవుని లక్షణాలు లేని సంఘం ఏది కూడా దేవుని సంఘము కాదు. రెండోది, సహవాసం. మంచి సహవాసం కలిగి ఉండండి. దానికి ఉదాహరణ చెప్తున్నాను. సహవాస దోషం ఎంత ప్రమాదమో నేను జరిగిన ఇన్సిడెంట్. ఏమైంది? ఎల్లుడు కూడా ఏమయ్యాడు? దొంగడు అయ్యాడు. ఎల్లుడు కూడా ఏమయ్యాడు?
దొంగడు అయ్యాడు. ఇది సహవాస దోషం. కాబట్టి మా అబ్బాయి బాగానే తిరిగేస్తున్నాడండి, బాగానే వచ్చేస్తున్నాడండి. ఎవరితో తిరుగుతున్నాడు, ఎవరితో ఉంటున్నాడు? ఓ తల్లిగా ఒక తండ్రిగా నువ్వు చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇది సహవాస దోషం. అందుకే మంచి సంఘం కలిగి ఉండాలా, మంచి సహవాసం కూడా కలిగి ఉండాలా. అందుకే కదా దేవుడు మందిరంలోకి రమ్మని నీ పిల్లల గురించి, నీ బిడ్డల గురించి గోజాడి ప్రార్థన చేయమని ఎందుకు దేవుడిని అడుగుతున్నాడు? ఎందుకంటే నీ పిల్లలు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో నీకు తెలియదు కాబట్టి. అదే దేవుడి దగ్గరికి వచ్చి నువ్వు ప్రార్థన చేయి. అటువంటి దుష్ట సహవాసం నుండి దేవుడు ఏం చేస్తాడు? తప్పిస్తాడు. మనం ఏమనుకుంటున్నాం తెలుసా? మరలా చెప్పిన మాట చెప్తున్నాను, నా కొడుకు నా కూతురు బాగానే తెచ్చిపెడుతున్నారు, సంపాదిస్తున్నారు, చాలు, ఎవరితో తిరిగినా పర్లేదు, ఎవరితో ఉన్నా పర్లేదు నువ్వు అనుకుంటున్నావు. ఈ రోజున ఏమవుతుంది? అందుకే మంచి సంఘము కోరుకోవాలి, మంచి సహవాసాన్ని కూడా కోరుకోవాలి. ఇవన్నీ నేను ఎందుకు చెప్పానంటే ద్వేషాన్ని జయించడానికి మరి బైబిల్ ఆధారిత చర్యలు అనే విషయాన్ని జ్ఞాపకం చేశాను. ఇది ద్వేషం గురించి. రెండోది కలహం గురించి మాట్లాడదాం. దేని గురించి మాట్లాడదాం? కలహము. ఇది కూడా ఇంచుమించు అటువంటిదే. దీన్ని గ్రీకు భాషలో ఎరిస్ అంటారు. అంటే ఇలా చూడండి, ద్వేషం యొక్క సహజ ఫలితము కలహం. ఈ ద్వేషం మూలంగా ఏం ఏర్పడుతుందంటే కలహాలు, పోట్లాట్లు, సంఘాల మధ్య గొడవలు. ఇలా చూడండి, ఆధిపత్యం కోసం పోరాటాలు. ఈ సంఘంలో నేనంటే మోతుబరి, నేనంటే మోతుబరి. ఈ సంఘంలో ఎవరి మాట చెల్లాలి తెలుసా? నా మాటే చెల్లాలి, ఇంకెవరి మాట చల్లకూడదు. ఇది కూడా కలహానికి గల కారణం. సంఘంలో ఎవరి మాట చెల్లాలి నాకు తెలియకడుగుతాను. దేవుని మాట చెల్లాలి. దేవునికి మహిమ కలుగును గాక. పాస్టర్ గారితో సహా ఎవరి మాట చెల్లాలి? ఇక్కడ దేవుని మాట. నీ మాట కాదు, నా మాట కాదు, ఇక్కడ దేవుని మాట చెల్లాలి. కానీ కలహం ఉన్న చోట దేవుని మాట చెల్లుబాటు అవ్వట్లేదు. కారణం ఏంటి? ఆధిపత్యం, గొడవలు, సమస్యలు. ఈ రోజున చాలా సంఘాల్లో కలహాల వల్ల కష్టాలు పెరిగిపోయి, గొడవలు పెరిగిపోయి, పొట్లాట్లు పెరిగిపోయి దేవుడికి అవమానం తెచ్చే విధంగా సంఘం పెద్దలు ఉంటున్నారు, సంఘ పాస్టర్ గారులు కూడా ఉంటున్నారు. కాబట్టి ఈ కలహము కూడా చాలా ప్రమాదకరమైనది. ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం చదువుదాం చూడండి. ఈ కొరింథీ సంఘంలో ఉన్నటువంటి ప్రాబ్లం గురించి అపోస్తలుడైన పౌలు ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాడు. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక, మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి నాకు తెలియవచ్చి ఉన్నది. మీలో ఒకడు నేను పౌలువాడును, ఒకడు నేను అపోల్లవాడును, మరి ఒకడు నేను కేఫావాడును, ఇంకొకడు నేను క్రీస్తు వాడినని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యం. సంఘంలోనంటే ఎన్ని గ్రూపులు ఉన్నాయో చూడండి. ఒకడేమో పౌలు పార్టీ అంటున్నారంట, ఇంకొకడు ఏమంటాడంట నేను పేతురు గారి పార్టీ అంటున్నారంట, ఇంకోడేమో అపోలో అనబడుతున్నవాడు పార్టీ అంటున్నారంట, ఇంకోడేమో క్రీస్తు పార్టీ అంటున్నారంట. మొత్తం అంతా సంఘంలో కలిపి ఎన్ని గుంపులు ఉన్నాయి? ఇక్కడ 4 గుంపులు ఉన్నాయి. అసలు సంఘం అంటేనే ఒకటే, సంఘం అంటేనే ఒకటని చెప్పడం. కానీ ఈ కలహాల వల్ల ఎన్ని గుంపులు ఏర్పడ్డాయి? 4. 5వ వాడు ఉంటే 5వ గుంపు కూడా ఏర్పడుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం తెలుసా? కలహము సంఘాల మీద విభేదాలు కలుగు చేసి గుంపులు ఏర్పాటు చేసే పరిస్థితిని కలుగు చేస్తూ ఉంది. కాబట్టి కలహం చాలా ప్రమాదం. అందుకే 3వ అధ్యాయం కొరింథీయులకు రాసిన ఆ పత్రిక 3వ అధ్యాయంలో, సహోదరులారా 1 నుంచి చదువుతున్నాను, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టు మీతో మాట్లాడలేకపోతే, ఎందుకంటే శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు మీరు ఇంకా ఎలాగున్నారు? పసిబిడ్డలనియు మీతో మాట్లాడుచున్నాను. ఎందుకంటే మీరు ఇంకా పసిపిల్లలు ఎలాగుంటారో అలాగే ఉంటున్నారు. ఇప్పటికి మీరు ఎలాగ ఉండాలో తెలుసా? పాలు తాగువారుగా ఉండాలి అన్న విషయాన్ని గుర్తు పెడతాడు. చూడండి ఒకసారి ఎక్కడ మాట్లాడుతున్నాను తెలుసా? 2వ వచనం, అప్పట్లో మీకు బలం చాలకపోయినందున పాలుతోనే మిమ్మల్ని పంచితే కానీ అన్నంతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకా ఎలాగున్నారు? శరీర సంబంధుల ఇండుట వలన ఇప్పుడు మీరు ఎలాగున్నారు తెలుసా? బలహీనులే ఉన్నవారు కారా? అందుకే 4వ వచనంలో ఒక నేను పౌలు వాడు అంటున్నాడు, మరి ఒక నేను అపోలో వాడు అంటున్నాడు అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? ఇలాగ గుంపుల గురించి మాట్లాడేవాడు ఏ మనుషుడు అంటాడు? ప్రకృతి. ఆడు దేవుని మనిషి కాదాడు, దేవుని సంఘంలోనే ఉండొచ్చు, కానీ వాడు ఇంకా ఎలాగున్నాడు? ప్రకృతి అంటే శరీర సంబంధంగా ఉన్నాడు. అక్కడ మాట్లాడుతున్నాడు పౌలు. ఏమన్నాడు తెలుసు? 5వ వచనంలో, అపోలో ఎవడో, పౌలు ఎవడో, వీళ్ళందరూ పరిచారకులే కదా, ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారం అది వారి ద్వారా మీరు విశ్వసించుదురి.
నేను నాటి తిని అప్పుల్లో నీళ్లు పోశాడు, వృద్ధి కలుగజేసిన వాడు ఎవరు చెప్పండి? దేవుడే. నీ ఇల్లైనా, నీ ఒళ్ళైనా, నీ గృహమైనా, ఈ సంఘమైనా అంచెలంచెలుగా ఎదుగుతుందంటే ఏ పాస్టర్ గారి వల్ల కాదు. ఎవరి వల్ల? వృద్ధి కలుగజేసిన వాడు దేవుడు. ఒక్కొక్కరికి ఒక సమయంలో ఒక్కొక్క టైం ఇచ్చాడు. ఆ టైంలో ఎవరికి వాళ్ళు పని చేసుకుంటూ పోయారు. కానీ టోటల్గా దీన్ని అభివృద్ధి పరిచేది ఎవరు? అది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? కలహము లేనప్పుడు అలా భావం వస్తుంది. కలహం ఉన్న చోట ఏం చేస్తారు తెలుసా? ఇది ప్రసాద్ గారే కట్టారు సంఘాన్ని, లేకపోతే ఇంకొకరే కట్టారు అన్న భావం వస్తుంది. వాక్యం తెలిసిన వాళ్ళు ఏమంటో తెలుసా? ఎవరి టైంలో వాళ్ళు కట్టారయ్యా, కానీ ఈ సంఘాన్ని అభివృద్ధి చేసింది ఎవరో? దేవుడు అని చెప్పగలుగుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ కలహం అనేది కూడా కోపము, అసూయ, స్వార్థం, విభేదాలతో సహజంగా పుట్టుకొచ్చేది. అందుకే యాకోబు పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఒకసారి చూడండి. 3వ అధ్యాయము 16వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. యాలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియో ప్రతి నీచ కార్యం ఉంటుందంట. ఏ కార్యం? నీచ కార్యం. నీచ కార్యం అంటే మంచి కార్యం అనుకుంటున్నారా? ఎక్కడైతే మత్సరము వివాదము ఉంటుందో, వివాదం అంటే ఏంటి? గొడవలు, కలహాలు, కక్షలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఏముంటుందంట? అల్లరి ఉంటుందంట, ప్రతి నీచ కార్యము ఉంటుంది. మరి దీనికి నివారణ మార్గం ఉందా? ఉంది. బైబిల్లో నివారణ మార్గం లేనిదంటే ఏది లేదు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. 12వ అధ్యాయము 18వ వచనం. శక్తమైతే మీ చేతనంత మట్టుకు సమస్త మనుషులతో ఎలాగ ఉండండి, అంతే. ప్రాబ్లం సాల్వ్. ఈ కలహానికి దేవుడు చెప్పే పరిష్కారం ఏంటో తెలుసా? సఖ్యమైతే సమస్త మనుషులతో ఎలాగ ఉండండి, సమాధానంగా ఉండండి. ఇలా చూడండి, ఇక్కడున్న మనం అందరూ ఒకరితో ఒకరు సమాధానంగా ఉన్నాం అనుకో, గొడవలు ఉన్నట్ట, కలహాలు ఉన్నట్ట లేవు, అయిపోయి. బైబిల్లో పరిష్కరింపబడినటువంటి సమస్య అంటే ఏది లేదండి. ప్రతి సమస్యకి పరిష్కారం బైబిలే. దేవునికి మహిమ కలుగును గాక. సఖ్యమైతే ప్రతి మనుషులతో మీరు ఎలాగ ఉండండి, సమాధానంగా ఉండండి. అప్పుడు ద్వేషం ఉండదు, కలహం ఉండదు, పగ ఉండదు, అసూయ ఉండదు, స్వార్థం ఉండదు. అందరూ ఎలాగుంటారు? సమాధానంగా ఉంటారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2-3 వచనాలు కూడా ఒకసారి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2-3 వచనాలు. కాబట్టి మీరు సమాధానమను బంధం చేత ఆత్మ కలిగించి ఐక్యను కాపాడుకునే శ్రద్ధ కలిగి ప్రేమతో ఒకరు ఏం చేసుకోండి, సహించుకోండి. మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతో సాత్వికంతో నడుచుకుని వాళ్ళని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని ఏం చేసుకుంటున్నాను, బ్రతిమాలుకుంటున్నానండి. పౌలు మాట్లాడుతున్నాడండి. ఒకరు ఏం చేసుకోవాలా, సహించుకోవాలి. నిజమే, నువ్వు ప్రేమించినంతగా ఆమె ప్రేమించలేదు. నువ్వు ప్రేమించినంతగా ఆమెను ఏం చేయదు, ప్రేమించలేదు. చూసావా, నేను ఎంత ప్రేమిస్తానో కానీ ఆ మనిషి నన్ను అస్సలు ప్రేమించదు అని నువ్వేం పెంచుకోకూడదు, పగ పెంచుకోకూడదు. ఎందుకంటే అందరూ సామర్థ్యాలు ఒకలాగా ఉండవు. ఒకళ్ళు ఎక్కువ ప్రేమిస్తారు, ఒకళ్ళు తక్కువ ప్రేమిస్తారు. ఒకళ్ళు ఎక్కువ ద్వేషిస్తారు, కొంతమంది పోలేని వెంటనే మర్చిపోతారు. కానీ ఒకరు ఏం చేసుకోవాలంట, సహించుకోవాలా. అంటే అర్థం ఏంటి? వాళ్ళే ఆ మనిషి అంతే, ఆ మనిషి మాట్లాడకపోయినా నేనేం చేస్తాను, మాట్లాడతాను. ఆ మనిషి గుణం అంతే. నా గుణం ప్రేమించడం. నా గుణం ఏంటి? ప్రేమించడం. ఆ మనిషి గుణం ఏంటి? అలా కోపగించడం అని ఒకరు ఏం చేసుకోవాలంట, సహించుకోవాలంట. అక్కడ రాయబడిన మాట, ఒకరు ప్రేమతో సహించుకునిచు మీరు పిలువబడిన పిలుపు తగినట్లుగా. మనం ఎక్కడ పిలువబడ్డామో? లోకములో నుండి క్రీస్తు రక్తం అనబడుతున్న సంఘంలోకి పిలువబడ్డాము. ఇప్పుడు ఈ సంఘంలోకి వచ్చిన తర్వాత కూడా లోకంలో ఉన్న లక్షణాలు ఉంటే నీ పిలుపు ఏం పిలుపు? నువ్వేం మారు మనసు పొందినట్టు, నీలో ఏం మార్పు ఉన్నట్టు? పిలవబడడం అంటే పాస్టర్ గారు పిలుపు అనుకుంటున్నారా? ఇదిగో ఇక్కడున్న ప్రతి ఒక్కరము లోకమైనటువంటి దేవుని యొక్క వ్యతిరేకమైన భావజాలం నుండి ఇదిగో క్రీస్తు రక్తంలో కడగబడిన దేవుని సంఘంలో పిలువబడ్డాం. అందుకే మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా ఎలా ఉండాలంట, దీర్ఘశాంతం. దీర్ఘశాంతం అంటే ఏంటి? ఎంతేమన్నా ఓర్చుకో, తిట్టినా, కొట్టినా, పగ పెట్టుకున్నా, ఆశ పెట్టుకున్నా, నీ గురించి లేనిపోయిన మాట్లాడినా సరే దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతో సాత్వికంతో నడుచుకోవాలి. ఇది బైబిల్ చెప్తున్నటువంటి నివారణ మార్గాలు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ కలహము కూడా ప్రమాదకరమైనదైనా దేవుడు దీనికి కూడా
చక్కటి పరిష్కారం అనేది చూపిస్తూ ఉన్నాడు. ఇకపోతే ఈ కలహానికి సంబంధించిన నివారణ మార్గాలు సేమ్ ఇందాకల ద్వేషాన్ని గురించి చెప్పినట్టే. ఏంటి? దేవుడిపై విశ్వాసం ఉంచడం, ప్రేమను అభివృద్ధి చేసుకోవడం, క్షమించడానికి సిద్ధంగా ఉండడం, ప్రార్థన చేయడం, కోపతాపాలపై స్వీయంత నియంత్రణ కలిగి ఉండడం, మంచి సంఘము సహవాసాన్ని కలిగి ఉండడం. ఇది నివారణ మార్గాలు. ఇకపోతే మూడో దాని గురించి మాట్లాడుకుందాం. మూడోది ఏంటంట? మత్సరములు. మూడోది ఏంటండి? మత్సరములు. దీన్ని గ్రీకు భాషలో ఏమన్నారంటే జలస్ అన్నారు. దేని నుండి ఇంగ్లీష్ పదం వచ్చింది? ఏంటి ఇంగ్లీష్ పదం? జలసి. ఏమొచ్చింది? ఈ గ్రీకు పదంలో ఏమన్నారంటే జలస్ అన్నారు. అంటే మత్సరం. అంటే ఏంటో తెలుసా? ఇదేంటో తెలుసా? శరీర కార్యములైన పాపం పట్ల స్వార్థపూరితమైన వాటి పట్ల ఉండేది. అంటే ఏంటో తెలుసా? ఇది ఓ రకమైనటువంటి అసూయగా, అంటే వారలేనితనం. అంటే మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్తాను. ఇలా చూడండి, నా కొడుకు ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చినప్పుడు ఇంట్లో సంబరం ఎలా ఉంటుంది? సంతోషంగా ఉంటుందా? పక్కన మనిషి ఏముంటుంది? వచ్చిందిలే పెద్ద బోర్డు ఉద్యోగం. అది నీ కొడుకు కొత్త, నువ్వు అలా మాట్లాడవు కదా. ఇప్పుడు ఎవరి కొడుకు వచ్చింది? పక్కోడు కొడుకు వచ్చింది, ఆడ సంబరం చేసుకుంటున్నాడు. అది నీకు నచ్చక వచ్చిందిలే బోర్డు ఉద్యోగం. అది నా కొడుకు సంపాదింత, మరి సంపాదించమను. అంటే ఇది ఏంటన్నమాట? వారలేనితనం, మత్సరం, ఓ రకమైన అసూయ. ఇలా చూడండి, నీకు ఇలా చూడండి, నీ కొడుకు ఏదైనా మేలు జరిగితే ఎంత సంబరపడుతున్నావో, పక్కోడు కూడా మేలు జరిగితే అంతే సంబరపడే మనసు నీకు రావాలా. వచ్చిందిలేండి అని నువ్వు అలాగ అంటున్నావంటే నీలో ఏముందో తెలుసా? ఏముంది? మత్సరం ఉంది. మత్సరం అంటే అవతల వాళ్ళకు వచ్చిన దానిని స్వీకరించి సంతోషించే గుణం లేకపోవడం. గుర్తుపెట్టుకో, నీ ఇంట్లో వచ్చినా, నీ ఈదులో వచ్చినా, నీ ఊరిలో వచ్చినా నీకు వచ్చిందని ఫీల్ అవ్వు. అప్పుడు నీలో ఏమి లేనట్టు? మత్సరం లేనట్టు. నీ కొడుకు పాస్ అయినా, నీ కూతురు పాస్ అయినా, పక్కోళ్ళు కొడుకు పాస్ అయినా, కూతురు అయినా, నీ కొడుకు నీ కూతురు పాస్ అయినట్టు అప్రిషియేట్ చేయి, అభినందించు. ఒకవేళ ఫెయిల్ అయ్యారా వాదర్చు, పర్లేదమ్మా నెక్స్ట్ టైం అంతేగాని బాగానే ఫెయిల్ అయిపోయింది లేకపోతే దానికి అలాగే ఉండాలా అంటే నీకు ఏం కలిగిందనమాట? ఏం కలిగింది? మత్సరం. ఇటువంటి బుద్ధులు లేకుండా ఈ రోజున క్రైస్తవ సంఘాల్లో లేరండి. ఇవన్నీ కూడా వీళ్ళెవ్వలో కూడా ఎక్కడికి వెళ్ళరంటండి? పరలోక రాజ్యానికి వెళ్ళరంట. క్లుప్తంగా చెప్పాలంటే ఒకరి మీద అసహ్యము, ఒకరి విజయం పట్ల నువ్వు వారవలేనువు అసూయ. వీరెవరో తెలుసా? ఒకసారి రోమిలు రాసిన పత్రిక ఇటువంటి వారి గురించి చెప్పే మాట 1వ అధ్యాయము 28, 29 వచనాల్లో రాయబడి ఉన్నది. 29 వచనం చదువుతున్నాను. అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వం చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైర్యమను వాటితో నిండిన వారే ఉన్నారంట. ఎవరో తెలిసే వీళ్ళు 28వ వచనంలో, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియక పోయిరి కాబట్టి చేయరాని కార్యాలు చేయుటకు దేవుడు వారిని భ్రష్ట మనసుకి ఏం చేశాడంట? అప్పగించాడు. వీళ్ళ హృదయంలో ఎవరు లేరు? దేవుడు లేడు. అందుకే అసూయ, మత్సరం, కలహం, కపటం. కానీ దేవుడు మీ హృదయంలో ఉంటే ఇలా చూడండి, పక్కోడి విజయం కూడా నీ విజయం కింద ఫీల్ అవుతావు. పక్కోడు కొడుకు ఉద్యోగం వచ్చినా సరే నీ కొడుకు ఉద్యోగం వచ్చినట్టుగా ఫీల్ అవుతావు. ఎప్పుడు? నీలో మత్సరము లేనప్పుడు. కానీ దేవుడు నీ హృదయంలో లేకపోతే నీకు ఇటువంటి జలసియే ఉంటుంది. కాబట్టి ఈ మత్సరం గురించి కూడా కొన్ని మాటలు చూద్దాం. చూడండి, మత్సరం వలన కలుగు పరిణామాలు. సింపుల్గా సామెతల గ్రంథం 14వ అధ్యాయము 30వ వచనం. ఇంతకుముందు ఒకసారి మనం చదివాము, విన్నాము. అయినా మరొకసారి సామెతల గ్రంథము 14వ అధ్యాయము 30వ వచనాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే చూడండి, అక్కడ ఏం రాయబడి ఉన్నది? ఇదిగో సాత్వికమైన మనసు శరీరానికి జీవము, మత్సరము ఎముకలకి బూస్టు. అలా లేదా? కుళ్ళు. అసూయ ఉన్నవాడికి ఎముకల్లో ఏముంటుందంట? కుళ్ళు. మనిషి బాగానే కనపడతాడు, ఎముకల్లో కుళ్ళు. ఈ మత్సరం ఎముకలకి ఏం పడుతుందంట? కుళ్ళు పడుతుందంట. కానీ సాత్వికమైన మనస్సు శరీరానికి ఏమిస్తుందంట? జీవము. ఇది మత్సరం వల్ల కలిగే పరిణామాల గురించి, అంటే ఇబ్బందులు. ఇంకా చూసుకుంటే చూడండి,
యాకోబు పత్రిక 3:16 ఇందాక ఒకసారి చదివాము, ఒకసారి మరలా ఒకసారి గుర్తు చేసుకుందాం. యాకోబు పత్రిక 3:16 ఎలా అనగా మత్సరం వివాదం ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము కూడా ఉంటుంది. అంటే ఈ మత్సరం వల్ల ఏం పడుతుంది అంటే అల్లరి జరుగుతుంది, నీచ కార్యం జరుగుతుంది. మరి మత్సరానికి బైబిల్ ప్రకారం మరి ప్రధాన కారణాలు ఏంటంటే మొదటగా ఆత్మీయ స్వస్థత లేకపోవడం వల్ల అంట. అంటే ఏంటి ఆత్మీయ స్వస్థత అంటే? ఒకసారి సామెతల గ్రంథం 14:30 చదువుదాం. సామెతల గ్రంథము 14:30. సాత్వికమైన మనసు శరీరానికి జీవం కదా, మత్సరము ఎముకలకి కుళ్ళు కదా. అంటే దీని అర్థం ఏంటి? నీలో ఆత్మీయ స్వస్థత లేదు. ఆత్మీయ స్వస్థత అంటే ఏంటి? అందరినీ ఒకలాగే చూసే స్వభావము నీలో లేదు. రెండోది ఆత్మీయ నియంత్రణ లేకపోవడం. అంటే యాకోబు పత్రిక 1:19 చూడండి. యాకోబు పత్రిక 1:19 నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునే ఉండవలను. ఎందుకనగా నరుని యొక్క కోపము దేవుని యొక్క నీతి ఏం చేయదంట? నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో ఏం చేయండి? అంగీకరించండి. తర్వాత మూడోది వ్యక్తిగత ప్రార్థన లేకపోవడం వల్ల కూడా మత్సరము. దీనికి కూడా మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:6-7 నాలుగోది దేవుని ఆజ్ఞలు పాటించలేకపోవడం. ఇవన్నీ కూడా మత్సరం వల్ల కలిగే పరిణామాలు. మరి దీనికి పరిష్కారం లేదా? ఎందుకు లేదు? ఇందాక చెప్పినట్లు మరలా యథావిధిగా ద్వేషాల గురించి ఏమైతే చెప్పామో అదే పరిష్కారం. చివరగా క్రోధములు అనే మాట గురించి చెప్పి ముగించుకుందాం. చూడండి, గ్రీకు భాషలో దీన్ని తుమాస్ అన్నారు. అంటే ఏంటి తెలుసా? పట్టరానంత కోపం అంట. క్రోధం అనే మాటకు అర్థం ఏంటి? కొంతమంది చూడండి పళ్ళు బిగబెట్టి ఊగిపోతారు. ఆ సమయంలో వెళ్ళి 2-3 పట్టుకోకపోతే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వెళ్ళి ఏదైనా చేసేస్తారు. దీన్ని ఏమన్నారంటే క్రోధము అన్నారు. అంటే పట్టరానంత కోపము. ఒక రకంగా చెప్పాలంటే రెచ్చిపోయేంత కోపము, రెచ్చగొట్టేంత కోపము. రెచ్చిపోయేంత కోపము, రెచ్చగొట్టేంత కోపము. హింసాహిత మాటలు లేదా క్రియలు, ఇటువంటి వాటిని ఏమన్నారంటే క్రోధములు అన్నారు. ఇప్పుడు వీడు కూడా ఎక్కడ పోతాడంటే నరకానికే పోతాడు. ఒకటి రెచ్చగొట్టినా, రెచ్చిపోయినా ఇటువంటి లక్షణం ఉండడం వల్ల నువ్వు కూడా ఎవడు అన్నమాట? పాపివి. ఆలకిస్తున్నారా? క్రోధములు ఈ రోజున మనుషుల యొక్క జీవితాల్లో పట్టరానంత కోపము. నీకేం పని? ఒక మనిషి మీద పళ్ళు బిగబెట్టుకొని కొట్టే అంత కోపం నీకేం పని? దేవుడు వాక్యం చెప్తుంది, సఖ్యమైతే అందరితో ఎలా ఉండమని చెప్తుంది, సమాధానంగా ఉండమని చెప్తుంది కదా. నీకెందుకు అంత పట్టరానంత కోపము, ద్వేషము, క్రోధము? ఇప్పుడు చెప్పు, నువ్వు కూడా పాపివి అనే విషయం అర్థమవుతుంది. కాబట్టి నీకు కోపము, క్రోధము, నియంత్రణ లేకపోతే అది నీకు హాని తెచ్చి పెడుతుంది. కాబట్టి ఒక విషయం చెప్తున్నాను, నీతివంతమైన క్రోధం ఒకటి ఉందండి. నీతివంతమైన క్రోధం అంటే ఏంటి తెలుసా? పాపం పట్ల అసహ్యం కలిగేది క్రోధం. ఉదాహరణకి ఓ సందర్భంలో మందిరంలో, దేవాలయంలో యేసుప్రభు ఉన్న టైంలో ఏం అమ్ముతున్నారంట? వాళ్ళు వ్యాపారం చేస్తారు. దేవుడికి ఏమొచ్చిందంట? కోపం వచ్చింది. అది ఏ కోపం అంటే నీతివంతమైన కోపం. అంటే అర్థం ఏంటో తెలుసా? పాపాన్ని అసహించుకునే కోపం. ఆ కోపం మంచిదే. అంటే పాపాన్ని అసహించుకునే కోపం మంచిదే. అంతేగాని పొరుగువాడి మీద పట్టలేనంత కోపము నీలో ఉందంటే నువ్వు పాపివి అనే విషయాన్ని గుర్తుపెట్టుకో. ఒకసారి మరి ఈ నీతివంతమైన క్రోధం గురించి మాట్లాడుకుంటే కీర్తనలో 7వ కీర్తన 11వ ఒకసారి చదువుదాం, ముగించుకుందాం. 7వ కీర్తన 11వ న్యాయమును బట్టి నేను ఏం చేయబోతున్నాను? తీర్పు తీర్చుదును. ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. ఎందుకు కోపపడుతున్నాడంటే ఆయన ప్రతిదినం న్యాయం లేకపోవడం వల్ల మనుషుల్లో. అంటే ఆయనకి కూడా ఏమొస్తుంది? కోపం వస్తుంది. కానీ ఇది ఏ రకమైన కోపము? నీతివంతమైన కోపము. ఇలా చూడండి, న్యాయం జరగకపోతే కోపం రావాలా? కానీ ఈరోజున అన్యాయం జరిగినా జరిగి మనుషులకి ఏం రావట్లేదు.
నీతి జరగకపోతే కోపం రావాలా, కానీ అవినీతిమయమైపోయిన జరిగిన మనుషులకి ఏం రావట్లేదు. ఎందుకో తెలుసా? అందరూ పాపం చేస్తున్నారు, పాపంలో ఉన్నారు. అందువల్ల నీతికి అవినీతికి, న్యాయానికి అన్యాయానికి తేడా తెలియకుండా బ్రతుకుతున్నారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ క్రోధం వల్ల కలిగే పరిణామాలు చెప్తున్నాను. ఒకటి, విభేదాలు, కలహాలు పెరిగిపోతాయి. మనోవ్యాధులు, శారీరక వ్యాధులు వచ్చేస్తాయి. దేవునితో సంబంధం తెగిపోతుంది. చివరిగా దీనికి నివారణ మార్గం ఏదైనా ఉందంటే ఒక్కసారి సామెతల గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనం, మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపము రేపును. ఈ క్రోధానికి పరిష్కారం పొందేటంట ఇలా చూడండి, మృదువుగా మాట్లాడను. రెచ్చిపోకు, నేను ఇంకా రెచ్చిపోతానన్నాను అనుకో, ఆడింకేం చేస్తాడు? ఇంకా రెచ్చిపోతాడు. అలా కాకండి, ఎందుకురా గొడవ, మన ఇద్దరు అన్నదమ్ములురా, మన మనందరం ఒక ఊరరా, మనకి గొడవలు ఎందుకురా అని అన్నాం అనుకో, ఎలా మాట్లాడినట్టు? మృదువుగా మాట్లాడు. రెచ్చగొట్టేవాడిని ఇంకా రెచ్చగొడితే. అందుకే మృదువైన మాట ఏం చేస్తుందంట? అక్కడ రాయబడిన మాట, క్రోధాన్ని చల్లార్చును. క్రోధాన్ని చల్లార్చును. కానీ నొప్పించు మాట ఏం చేస్తుందంట? అందుకే దేవుడు ఏమన్నాడంటే, కోపపడండి కానీ పాపం చేయొద్దని ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20-25 వచనం చెప్పాడు. దీనికి కూడా నివారణ మార్గాలు ఏంటంటే, ఇందాక చెప్పుకున్నట్లు 6, దేవునిపై విశ్వాసం ఉంచండి, ప్రేమను అభివృద్ధి చేసుకోండి, క్షమించడానికి సిద్ధంగా ఉండండి. 4వది ప్రార్థన చేయండి. 5వది స్వీయ నియంత్రణ కలిగి ఉండండి. 6వది మంచి సంఘము, మంచి సహవాసంలో కొనసాగండి. గుర్తుపెట్టుకోండి, నువ్వు వెళ్ళే సంఘం మంచిది కాకపోయినా, నువ్వు మంచి సహవాసం కాకపోయినా, నీలో ద్వేషం ఉంటుంది, కలహం ఉంటుంది, మచ్చలు ఉంటుంది, క్రోధం ఉంటుంది, అవసరమైతే మిగిలినవి కూడా ఉంటాయి. ఇంత ప్రమాదం ఉంది నువ్వు మంచి సంఘంలో, మంచి సహవాసంలో లేకపోతే. కాబట్టి మరలా గుర్తు చేస్తున్నాను ఈ మాట, ఈ శరీర కార్యాలు అనబడుతున్న ఈ సామాజిక సంబంధమైన ఈ 4 గుర్తు చేస్తాను. ఇంకా 4 ఉన్నాయి. ఇందులో ఏ ఒక్కటి నీలో ఉన్నా నువ్వెవరో తెలుసా? పాపివి. నువ్వెవరవే? పాపివి. నేనేం పాపం చేశానని అనుకో, ఈ శరీర కార్యాలు అనబడుతున్నా, ఇదిగో అతి పెద్దదైన వ్యభిచారం మొదలుకొని, ఒకవేళ ఇందులో ఏదైనా చిన్నది అనబడుతున్నా, ఒకవేళ పాపం, అదే కలహం ఉన్నా, క్రోధం ఉన్నా, అంటే నీ దృష్టిలో ఒకవేళ పాపం అనుకుంటున్నా, లేకపోతే కలహం అనుకుంటున్నా, లేదా ద్వేషం అనుకుంటున్నా, అది చిన్నది అనుకుంటే అది కూడా ఏంటన్నమాట? పాపమే. పాపం చేసిన వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. కాబట్టి నేను ముగిస్తున్నాను. ఒకవేళ ఈ శరీర సంబంధమైన కార్యాలు అనగా ద్వేషము, 2వది కలహము, 3వది మత్సరము, 4వది క్రోధము ఇక్కడున్న మనలో ఎవరిలైనా ఉంటే విడిచిపెట్టండి. ఈ కారణం చేత ఎవ్వరూ నరకానికి పోకూడదు. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి ఫలింపచేయునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి. చెప్పబడిన వాక్యాన్ని బట్టి ఒకసారి మనం దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ